గుడ్ మార్నింగ్ మేడం. మనము ఇప్పుడు కొత్తగా సిఎస్ఎస్ఎం పోర్టల్లో డెలివరీస్ అంటే డెలివరీస్ లైన్ లిస్ట్ కూడా ఎంటర్ చేయడానికి కొత్తగా ఫార్మాట్ ఇవ్వబడింది. ఇది ఎందుకు ఇవ్వబడిందంటే మనకు ఆర్సిహెచ్, సిఎస్ఎస్ఎం, హెచ్ఎంఎస్ మరియు సిఆర్ఎస్ వంటి వివిధ పోర్టల్లో డెలివరీస్ చాలా డిఫరెన్స్ లాస్ట్ ఇయర్లో 2023-24 సంబంధించి చాలా డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నది. ఈ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్క ఏఎన్ఎం వాళ్ళ డెలివరీస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఏరియాకి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరియు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో జాబితా ఖచ్చితంగా అవసరమవుతుంది. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 24వ తేదీ నుండి ప్రతి నెల ఈ సిఎస్ఎస్ఎం పోర్టల్లో మీరు ఇంతకుముందు మనము ఓన్లీ డేటాలో ప్రతి నెల కేవలం ఎన్ని డెలివరీలు అయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని డెలివరీలు అయినాయి, ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని డెలివరీలు అయినాయి అనేది మాత్రమే డేటా ఎంట్రీలో మనము ఎంటర్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని మార్చడానికి కొత్తగా గవర్నమెంట్ డెలివరీస్ డేటా ఎంట్రీను మరియు ప్రైవేట్ డెలివరీస్ డేటా ఎంట్రీ అని రెండు కొత్తగా మన సిఎస్ఎస్ఎం పోర్టల్లో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గవర్నమెంట్ డెలివరీస్ డేటా ఎంట్రీ. ఈ గవర్నమెంట్ డెలివరీస్ డేటా ఎంట్రీలోకి వెళ్తే మనము ఇక్కడ మనకు సబ్ సెంటర్ నేమ్ వస్తుంది. ఇందులో బీపప్పూరు, నేను బీపప్పూరుకి సంబంధించి పిఎస్సి తీసుకున్నాను. ఇందులో బండ్లపల్లి సబ్ సెంటర్ని తీసుకుంటున్నాను. అందులో ఏఎన్ఎం నేమ్ వచ్చేసి పి తులసమ్మ. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మనము 2024-25 అంటే ఈ సంవత్సరం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి నెల వచ్చేసి ఏప్రిల్ 2024. ఈ సంవత్సరమే మనం ఏప్రిల్ నుంచి తీసుకుంటాం కాబట్టి గత నెలకు సంబంధించిన ఏప్రిల్ రిపోర్టు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏప్రిల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కన సెర్చ్ కాలం ఉంటుంది. ఇందులో సెర్చ్ కాలం బటన్ నొక్కితే ఈ విధంగా నేమ్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ మీరు ఎన్నైతే డెలివరీస్ ఎంటర్ చేసింటారో ఇక్కడ సిఎస్ఎస్ఎం డేటా ఎంట్రీలో ఏప్రిల్ నెలకు సంబంధించి మనము వీళ్ళు బీపప్పూర్ వాళ్ళు 2 డెలివరీస్ను ఎంటర్ చేశారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ పేరు ఎంటర్ చేయాలి, అనసూయ. తర్వాత వచ్చేసి వాళ్ళ భర్త పేరు రామన్న. ఆర్సిహెచ్ ఐడి ఏదైతే మీరు ఆర్సిహెచ్ ఐడి ఇచ్చారో ఆ నంబర్ను మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. కరెక్ట్ ఆర్సిహెచ్ ఐడి నంబర్ను పూర్తిగా ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ డెలివరీ, ఏ డేట్లో డెలివరీ అయినారో ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఏప్రిల్లోకి సంబంధించిన నెలలోకి సంబంధించిన డెలివరీస్ డేటా మీరు ఎంటర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ నెలలో డెలివరీస్ను మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ ఇక్కడ 10/4/24 అనుకోండి. తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్ డెలివరీ, అది నార్మల్లా సిజేరియన్నా. తర్వాత వచ్చేసి డెలివరీ డిస్ట్రిక్ట్, అది ఎక్కడ జరిగింది, అనంతపురంలో జరిగిందా లేదా అదర్ డిస్ట్రిక్ట్ జరిగిందా. సపోజ్ అనంతపురంలో జరిగితే అనంతపురంకి సంబంధించిన హాస్పిటల్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అనంతపురం. టైప్ ఆఫ్ హాస్పిటల్, ఏ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటరా, మెడికల్ కాలేజా, ప్రైమరీ హెల్త్ సెంటరా, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటలా. ఇక్కడ వచ్చేసి మనము మెడికల్ కాలేజ్ అంటే జీజీహెచ్ కింద వస్తుంది. తర్వాత వచ్చేసి ఆ మెడికల్ కాలేజ్ కింద అనంతపురము మెడికల్ కాలేజ్. ప్లేస్ ఆఫ్ హాస్పిటల్ నేమ్ వచ్చేసి జీజీహెచ్ అనంతపురము. తర్వాత వచ్చేసి లైవ్ బర్త్ మేలా ఫిమేలా, ఓన్లీ నంబరు. ఇక్కడ మేల్ కింద అయితే ఇక్కడ మనం 1 చూపిస్తాము, ఫిమేల్ కింద 0. స్టిల్ బర్త్ ఏమన్నా ఉంటే ఇక్కడ కూడా మనం స్టిల్ బర్త్స్ ఏమైనా ఉంటే రాస్తాము, లేదంటే 0 పెడతాం.
తర్వాత రెండో కాలము అదే విధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 డెలివరీస్ ఎంటర్ చేసినారు కాబట్టి ఇక్కడ మనకు 2 సీరియల్ నంబరు అంటే నంబర్ 1 నంబర్ 2 ఎంటర్ ఓపెన్ అవుతుంది. ఆ 2 కాలమ్స్ను మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ మదర్. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనం పై అయితే ఏ విధంగా చూపించామో నేమ్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్, హస్బెండ్ నేము, ఆర్సీహెచ్ ఐడీను, డేట్ ఆఫ్ డెలివరీ, టైప్ ఆఫ్ డెలివరీ నార్మల్ సిజేరియన్, తర్వాత వచ్చేసి డెలివరీ డిస్టిక్ అది అనంతపుర, కర్నూలు, చిత్తూరు, లేదంటే అదర్ దెన్ వేరే స్టేట్ కూడా మనము ఇక్కడ తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా ప్లేస్ ఆఫ్ హాస్పిటల్ నేము, ఇక్కడ 2 డెలివరీస్ని ఎంటర్ చేసినాక మనకు ఇక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది. దీన్ని సబ్మిట్ చేస్తే ఇది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా మనము ఇక్కడ నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్కి తీసుకున్నాను, వీళ్ళు అందుకని సబ్మిట్ చేయలేదు. తర్వాత వచ్చేసి మనము బ్యాక్ వెళ్ళేసి తర్వాత వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీస్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ డేటా ఏ విధంగా ఎంటర్ చేయాలో చూపించాము, అదేవిధంగా ప్రైవేట్ డెలివరీస్ డేటా ఎంట్రీ. ఈ బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సబ్ సెంటర్ నేము, ఏ సబ్ సెంటర్లో వాళ్ళు బండ్లపల్లి వాళ్ళని తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఏఎన్ఎం నేము తులసమ్మ. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2024-25, మంత్ ఏప్రిల్ 2024, సర్చ్. ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ డెలివరీస్ ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ నంబర్ ఏది చూపించడం లేదు. అదే ఇక్కడ ఈ బండ్లపల్లికి సంబంధించి ఏమన్నా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీస్ ఎంటర్ చేసింటే మనకు ఇక్కడ డెలివరీస్ లైన్ లిస్ట్ అంటే ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇంకొకసారి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ డెలివరీస్ ఒకసారి ఓపెన్ చేద్దాం. వీళ్ళు ఏమైనా బొందలవాడ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ డెలివరీస్ ఏమైనా ఓపెన్ చేశారో చూసి, చంద్రకళ, బొందలవాడ. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2024-25, మంత్ వచ్చేసి ఏప్రిల్, సర్చ్. బొందలవాడకు సంబంధించి వీళ్ళు 1 ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీస్ సిఎస్ఎస్ఎం డేటా ఎంట్రీ ఏప్రిల్ నెలకు సంబంధించి ఒక ప్రెగ్నెంట్ మదరు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయిందని అక్కడ మనం సిఎస్ఎస్ఎం డేటా ఎంట్రీలో ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు లిస్టు 1 ఓపెన్ అయ్యింది. ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయినారో వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా ప్రెగ్నెంట్ మదర్ నేము, హస్బెండ్ నేము, ఆర్సీహెచ్ ఐడీను, డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడైతే డేట్లో డెలివరీ అయినారో ఆ డేట్ ఆఫ్ డెలివరీను, టైప్ ఆఫ్ డెలివరీ అది నార్మలా సిజేరియన్, తర్వాత డెలివరీ డిస్టిక్. ఇక్కడ డెలివరీ డిస్టిక్ వచ్చేసి అనంతపురం సెలెక్ట్ చేసుకుంటే అనంతపురంలో ఉన్న హాస్పిటల్స్, అనంతపురంలో ప్లేస్ ఆఫ్ టౌన్, విలేజ్ అనంతపురం, అనంతపురం ప్లేస్ ఆఫ్ టౌన్, విలేజ్ అనంతపురం. ప్లేస్ ఆఫ్ హాస్పిటల్ నేమ్ వచ్చేసి ఆశా హాస్పిటల్, అభిజ్ఞ హాస్పిటల్, అహ్మద్ హాస్పిటల్. అంటే ఇక్కడ మన ఏవైతే మనం హాస్పిటల్స్లో అనంతపురంలో ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ లిస్టు ఇక్కడ డెలివరీకి సంబంధించి ఏ హాస్పిటల్స్లో జరుగుతున్నాయో ఆ హాస్పిటల్స్ లిస్ట్ అన్నీ ఈ లిస్ట్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఏ హాస్పిటల్లో డెలివరీ అంటే సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ అనుకోండి, అక్కడ హాస్పిటల్ కింద మనము ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక సబ్మిట్ కొడితే ఇది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి నెల మీరు ఏవైతే సిఎస్ఎస్ఎం డేటా ఎంట్రీ ఉదాహరణకు బాక్స్ ఓకే లాగౌట్ అయిపోయింది ఇది. ఈ విధంగా మనము ప్రతి నెల మీకు కావాల్సిన ఫార్మాట్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. దీన్ని లాస్ట్ నెల 24 ఏప్రిల్ నెలకు సంబంధించిన డెలివరీస్ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ సిఎస్ఎస్ఎం రిపోర్ట్లో వెంటనే అప్లోడ్ చేసి పెట్టవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.